హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. కృష్ణ అంగీకరించగానే అత్తయ్య మెడల మీద నుంచి మోయలేని బరువు దించుకున్న దానిలా కనిపించింది నాకు. ఆవిడ ముఖం ఎలాంటి బాధ లేకుండా సంతోషంతో కలకల్లాడం ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి నేను ప్రప్రథమంగా ఇప్పుడు చూశాను. ఆనందంతో కంగారుతో కాలు చెయ్యి ఆడని మనిషిలా తిరగసాగింది. నాకు నెయ్యి వడ్డించిపోయి పెరుగొడ్డించింది. రాజేశ్వరికి కూర వేయబోయి పులుసు పోసింది. చివరకు ఏమిటోనే నాకు మతి లేకుండా ఉంది అంటూ అన్నీ మా దగ్గర పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చారు. మళ్ళీ లాంఛనాల గురించి చర్చ జరిగింది. వాద ప్రతివాదాలు జరిగాయి. కృష్ణ అత్తయ్య బలవంతం వల్ల చివరకు అన్ని విషయాల్లో ఆచార్యులు గారు చెప్పేలా చేయటానికి ఒప్పుకున్నాడు. రాజేశ్వరి వివాహం దాదాపు స్థిరపడిపోయినట్టే. అత్తయ్య ఆనందం చెప్పనవసరం లేదు. కృష్ణ కూడా సంతృప్తిగా ఉన్నట్టే కనిపించాడు. కానీ నాకు ఎందుకో రాజేశ్వరి ముఖమే చిన్నపోయినట్టుగా కనిపించింది. పెళ్ళి స్థిరపడిందనే ఆనందం ఆ ముఖంలో నాకు ఎక్కడా కనిపించలేదు. అక్కడికి పరీక్షగా ఇది నా అనుమానమా లేక నిజమేనా అన్నట్టు 1కి 10 సార్లు చూశాను. ఇంకా సందేహం ఎందుకు? దానికి ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు. కానీ దాని అభిప్రాయం కనుక్కునే నాదుడేడి? రాజేశ్వరి పట్ల జాలితో సానుభూతితో నా గుండెలు కరిగి నీరైపోయాయి. కృష్ణ మీద అత్తయ్య మీద పట్టరానంత ఆగ్రహం కలిగింది. ఏం మనుషులు ఇల్లు? అత్తయ్య రాజేశ్వరి కన్నతల్లి, కృష్ణ చెల్లెల్ని కనుపాప కంటే అపురూపంగా చూసుకున్నట్టు కనిపించే ఆదర్శ సోదరుడు. ఆడపిల్ల జీవితానికి ఆయువు పట్టు లాంటి ఈ విషయంలో దాని అభిప్రాయం ఇద్దరిలో ఏ ఒక్కరూ అడగరే. వాళ్ళ మెల్లో భరించలేని గుదిబండలా ఎప్పుడు దీన్ని ఎలా వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్న మనుషుల్లా ప్రవర్తిస్తారే. నాకు మండిపోతోంది. ఆపుకోలేనంత ఆవేశంగా ఉంది. నా స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కడి ఏ కాస్త అన్యాయం చూసినా నా మనసు అగ్గి మీద గుగ్గిలమైపోతుంది. నేను ఇది చూస్తూ ఊరుకోలేను. రాజేశ్వరిని తిరగబడమని ప్రోత్సహిస్తాను. ఎదురు తిరిగి దాని ఇష్టాన్ని నిక్కచ్చిగా చెప్పగల ధైర్య సాహసాలు నూరిపోస్తాను. నోటమాట రానట్టుండి ఈ అమాయకురాల్లో అవసరమైన రోషం, అభిమానం, పట్టుదల సృష్టించడం నా కనీస ధర్మం అనిపించింది. ఇంకా నయం, ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటం ఎంత అదృష్టం. నేను కేవలం రాజేశ్వరిని ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించడానికే ఇక్కడికి వచ్చానేమో, ఎవరికి తెలుసు. కానీ రాజేశ్వరితో ఈ విషయం మాట్లాడాలంటే మా ఇద్దరి మధ్య కాస్త ఏకాంతం కావాలి. ఆ ఏకాంతం ఈ ఇంట్లో లభించటం అన్నా సున్నా. ఎప్పుడూ ఎవరో ఒకరుంటారు. అక్కడికి 1-2 సార్లు ప్రయత్నించి చూసి విఫలమైన కొద్దీ నా మనసులో ఆరాటం ఎక్కువ కాసాగింది. సాయంత్రం అయిపోయింది. ఆ సాయంత్రం వంట కూడా రాజేశ్వరే చేసింది. చీకటి పడుతుండగా అత్తయ్య పళ్ళెంలో 1 కొబ్బరికాయ, 4 అరటిపళ్ళు, కాసిన్ని సన్నజాజి పూలు, హారతి కర్పూరం, అగరత్తులు పెట్టి, రాజు గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకురామ్మా అంది. రాజేశ్వరి త్వరగా పని ముగించుకుని కాళ్ళు చేతులు కడుక్కొని చీర మార్చుకుని పళ్ళెం తీసుకుని బయలుదేరింది. ఉండు రాజు, నేను వస్తున్నా అంటూ చీర మార్చుకుని నేను కూడా రాజేశ్వరి వెంట బయలుదేరాను. బయట బాగా చీకటి పడింది. వీధుల్లో పంచాయతీ బోర్డు నౌకరు వీధి దీపాలను వెలిగిస్తున్నాడు. రాజేశ్వరి నేను మౌనంగా మాటరాని వాళ్ళలా ఎవరి ఆలోచనలతో వాళ్ళ గుడికి చేరుకున్నాం. వేణుగోపాలస్వామి ఆలయం. కృష్ణ గదిలో మంచం మీద పడుకుని చూస్తే కనిపించే ఆలయ శిఖరం దీనిదే. గుడి చుట్టూ ఎత్తుగా ఉన్న ప్రహరీ గోడ ఉంది. ఆ గోడకి జేగురు రంగు తెలుపుతో వేసిన చారలున్నాయి. సింహద్వారం చాలా ఎత్తుగా విశాలంగా ఉంది. లోపలి విశాలంగా ఉన్న ఆవరణలో ఉన్న దేవాలయం చిన్నది. గుడికి ఎడమవైపున రాతి కట్టడంతో కట్టిన మెట్లతో కోనేరు, కుడివైపున పెద్ద మండపం ఉన్నాయి. రాజేశ్వరి నేను కోనేటి మెట్ల మీద నిలబడి కాళ్ళు కడుక్కున్నాం. మేం వెళ్ళేసరికి పూజారి సంధ్యాదీపం వెలిగించి గంట వాయిస్తున్నాడు. రాజేశ్వరి ఇచ్చిన పళ్ళు పూలు దేవుడి ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి శటగోపం తెచ్చి మా ఇద్దరి నెత్తిన పెట్టాడు. హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటున్న రాజేశ్వరి చెంగుముడి విప్పి 2 5 పైసలు తీసి 1 నాకిచ్చి 2వది తన పళ్ళెంలో వేసింది. సత్వర కళ్యాణ ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళీభవ, సుపుత్ర
పౌత్రాభివృద్ధిరస్తు ఆశీర్వచనాలు కూడా మంత్రాలతో పాటు కలిపేశాడు పూజారి. ఆయన ఇచ్చిన కుంకం ఆ పూలు ఇద్దరం తీసుకున్నాం. ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి అంది రాజు చుట్టూ చూస్తూ. అక్కడ కూర్చుందామా అన్నాను మండపం వైపు చూపిస్తూ. పదా అంది. ఇద్దరం వెళ్ళి మండపం ఎక్కి పైమెట్టు మీద పక్కపక్కగా ఒకరినొకరు ఆనుకునేంత దగ్గరగా కూర్చున్నాం. పౌర్ణమి వెళ్ళిన విధియనాటి వెన్నెల గుడి ఆవరణంతా అప్పుడప్పుడే ఆవరించుకుంటుంది. నేను చుట్టూ పరిశీలనగా చూశాను. తెలుపు ఎరుపు చారలతో ఉన్న ఆ ప్రహరీ గోడ, ఆ వెన్నెల, ఆ కోనేరు, ఈ మండపం నాకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా కనిపించాయి. దేవాలయం అంటే చాలా నిశ్శబ్దంగా నిర్మలంగా శాంతిని కలిగించేలా ఉండాలి. పట్నవాసంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ప్రశాంతత దొరకదు. అక్కడ కూడా క్యూలు, పూజార్ల చేజాపుళ్ళు, టికెట్లు కొనుక్కోవటం, రద్దీగా ఉంటే నగలపోతాయేమోనని భయం, జరగండి వెనక వాళ్లకు చోటు ఇవ్వండి అనే ఆదలింపులు, వీటితో చిత్త నిర్మలత్వంతో 2 నిమిషాల పాటు భగవంతుని చూసే అవకాశమే ఉండదు. ఎంత విసుగో! ఏ సినిమా హాలుకో ఎగ్జిబిషన్కో వెళ్ళినట్టుగా ఎప్పుడు బయటపడతాంరా భగవంతుడా అనిపిస్తుంది. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసిన నేను, ఏదైనా చెప్పు రాజు అన్నాను. ఏం చెప్పను నేను, నువ్వు చెప్పు అంది. ఒకటి అడగనా? అడుగు. మొన్న వచ్చిన పెళ్ళికొడుకు నీకు నచ్చాడా? రాజేశ్వరి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు చక్తురాలైనట్టు తల తిప్పి నా వైపు చూసింది. నిజం చెప్పు రాజు, నీ అభిప్రాయం ఏమిటి? అతన్ని బాగా చూసావా నువ్వు? తల వంచుకున్న రాజేశ్వరి చూశానన్నట్టు తల ఊపింది. నచ్చాడా నీకు? సమాధానం చెప్పలేదు. పల్లెంలో ఉన్న పూలని వేళ్లతో కదుపుతూ ఊరుకుంది. నాకెందుకో నీకతను నచ్చలేదని బాగా అనిపిస్తుంది. నా అభిప్రాయం నిజమవునో కాదో తెలుసుకుందామని నిన్ను అడగాలని పొద్దుటి నుంచి తహతహలాడుతున్నాను. చెప్పు రాజు, మొహమాటం లేకుండా నీ మనసులో ఉన్నది బయటపెట్టే. తెలుసుకుని ఏం చేస్తావు వదినా? రాజేశ్వరి కంఠం ఎలాగో అవటం నేను గమనించాను. నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను. నేనేమీ చేయలేనంత మాత్రాన తెలుసుకోకూడదని ఉందా? స్నేహితురాలిగా నీ వయసు రాలిగా అడుగుతున్నానంతే. ఎందుకో చెప్పలేను. నీ ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నా ప్రాణం కొట్టుకుపోతుంది. నన్ను ప్రశ్నలతో చంపక, నాతో తర్కానికి దిగక నీ అభిప్రాయం ఏమిటో చెప్పురాజు బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాను. నా అభిప్రాయంతో పనేముంది వదినా? దానికి విలువ ఏముంది? అదేమన్నమాట. పెళ్లి చేసుకోవాల్సిన దానివి నువ్వు. ఆ 3 ముళ్ళు పడినప్పటి నుంచి యావత్ జీవితం అతనితో కాపురం చేయాల్సిన మనిషివి నువ్వు. పెళ్ళైన తర్వాత ఎదురయ్యే కష్ట నిష్ఠురాలన్నీ భరించవలసింది కూడా నువ్వే. నీ అభిప్రాయానికి విలువ లేకపోతే ఇంకెవరి అభిప్రాయానికి విలువ ఉంటుంది? ఆవేశంగా అన్నాను. రాజేశ్వరి నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నా మాటలు విననట్టుగా కూర్చుండిపోయింది. మీ అన్నయ్య నిన్ను అడగకుండా ఊరుకోవటం చాలా అన్యాయం, దారుణం. రాజేశ్వరి నవ్వుతూ నా వైపు చూసింది. అన్నయ్య అంటే చాలు ఒంటికాల మీద లేస్తావేం నువ్వు? అన్నయ్య నన్ను అడగలేదని నీకెవరు చెప్పారు? అడిగాడు నన్ను. అడిగాడా? ఎప్పుడు? అబద్ధం అన్నట్టుగా చూశాను. మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చినప్పుడు నేను కాఫీ తయారు చేస్తూ వంట ఇంట్లో ఉండగా కాఫీ గ్లాసులు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు అడిగాడు. ఏమన్నావు నువ్వు? ఏమంటాను? నా పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏమంటుందో అదే అన్నాను. ప్రతి ఆడపిల్ల అని అందరినీ కలపకు. నాలాంటిదైతే నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పి ఉండేది. నీ పరిస్థితులు వేరు వదినా. నువ్వు ఒక్కగానొక్క పిల్లవి, డబ్బున్నదానివి. నువ్వేదన్నా చెల్లుతుంది. సామాన్య కుటుంబంలో నలుగురిలో ఒకరిగా పుడితే అలా కాదు. తాము పుట్టి పెరిగిన పరిస్థితులు పిల్లల స్వభావాలను చాలా తీర్చిదిద్దుతాయి. నువ్వే నా చోటులో ఉండి కుటుంబం ఆర్థికంగా దిగజారి ఇబ్బందులకు గురి ఉంటే కనీసం నా బరువు తగ్గినా వీళ్ళకి చాలు అని అభిప్రాయపడి ఉంటే నువ్వు అదే పని చేసి ఉండేదానివేమో. బరువా? నువ్వు బరువేమిటి? నవ్వుతారు ఎవరైనా వింటే. కన్నవాళ్ళకి పెంచాల్సిన బాధ్యత లేదా? ఉంది, కాదనను. కానీ అది తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది. అన్నగారికి, అందులో సవతి అన్నగారికి అసలేం వర్తించదు. మనం ఇక వెళ్దామా? ప్రసంగం ఆ పైన పొడిగించటం ఇష్టం లేని దానిలా రాజేశ్వరి లేవబోయింది. నేను చెయ్యి పట్టుకుని లాగి కొలేశాను. సవతి అన్నగారంటావే? మీ అన్నయ్యకు నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా? ఇప్పుడు మాత్రం కాదంటున్నానా?
కానీ వాని మంచితనం లోకుగా చేసుకుని మోయలేని భారం వాని నెత్తి మీద వేసి మెడలు వంచటం న్యాయమేనంటావా? నేను సమాధానం చెప్పలేకపోయాను. నాకెందుకో రాజేశ్వరి తన మనసులో అభిప్రాయం తెలియనీయకుండా దాటేస్తుందని అనిపించింది.